అవి చూస్తే ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ ఇది రియల్ టైం ఒక జితేందర్ రెడ్డి గారు రియల్ టైం క్యారెక్టర్ కదా. ఈ క్యారెక్టర్కి మీరు ప్రిపరేషన్ ఏం చేశారు? అంటే మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ తెలిసి ఉంటుంది ఇలా ఉంటాడు ఇలా ఉంటారని. సో ఆ క్యారెక్టర్లో మీరు జీవించడానికి ఎలా చేశారు, ఏం ప్రిపరేషన్ చేశారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికలీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక యాక్టర్కి మోటివేషన్ వచ్చేది అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. నాకు అడ్వాంటేజ్గా ఎందుకు ఫీల్ అయ్యానంటే ఇది నిజంగానే ఉన్న క్యారెక్టర్ కదా. సో కల్పితం, ఐ మీన్ ఫిక్షనైజ్ ఏం చేయట్లేదు. సో నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు రవీందర్ గారితో మాట్లాడి అసలు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అసలు ఆయన జోవియల్గా ఉంటారా, వింటారా, ఎక్కువ మాట్లాడతారా. సో ఇవన్నీ నాకు ఫస్ట్ టైంగా వచ్చేసింది. నేను విరించి మేమందరం కూర్చుని ఓకే ఇలా అనుకుంటున్నాం, సో ఎలా బిహేవ్ చేసుకుంటాం అనేది ఇలా గ్రూప్గా చేసిందే అండి. సో ఇంకా ఈజీ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, నల్లి బెస్ట్ విరించి గారు. అండ్ మీరు అంటే ఇప్పుడు ఇది జగిత్యాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక సాయుధ పోరాటం లేదా ఆయన పోరాటం చేశాడు. సో మీకు కొత్త ఈ కల్చర్ కానీ ఇది కానీ మీరు అటు సైడ్ నుంచి సో మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ చేయగలిగారు? అంటే ఈ కల్చర్లోకి ఆ క్యారెక్టర్లోకి కథలోకి మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి. అంటే యాక్చువల్లీ ఎమోషన్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వెళ్ళి ఫారెన్ హీరోస్ కూడా వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు, హిందీ డైరెక్టర్లు తెలుగు తమిళ డైరెక్టర్ తెలుగు. సో లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ కాదు, ఇంకా స్లాంగ్ అనేది అసలే కాదు కదా. సో ఆ విధంగా అదే ఇబ్బంది లేదండి అసలు. అంటే ఎదురుగా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా మనం జనాల్లో తీసుకెళ్ళాలి, ఎంత ఎమోషనల్గా తీసుకెళ్ళాలి అనేది అదే మెయిన్ టాస్క్ కాబట్టి. ప్రకాష్, ఈ టీంలో పోలిస్తే యువర్ ద సీనియర్ యాక్టర్ అండ్ అంటే ఈ చేస్తున్న క్యారెక్టర్స్ కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం చూస్తున్నాం. తను ఒక క్యారెక్టర్ ఉన్నాడు అంటే ఒక మంచి ప్రామినెన్స్ ఉంటుంది అనేటువంటిది. దీంట్లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూఆర్ పోర్ట్రేయింగ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టోరీ? థ్యాంక్ యూ అండి. ముందు మంచి మాటలు చెప్పారు నా గురించి, థ్యాంక్ యూ. ఈ కథ మొదలయ్యి ఈ కథను ఒక మలుపు కూడా తిప్పే క్యారెక్టర్ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్లీ నేను నిజంగానే పోలీస్ క్యారెక్టరు రా అని చెప్పి జ్ఞానశేఖర్ గారు చెప్పినప్పుడు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఇందులో చేయడానికి ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే సేమ్ ఎలాగా రాకేష్ కథ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాత జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తర్వాత ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో నాకు కూడా ఆ జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్కి నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అలాగే నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అదే ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు అసలు జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుని గట్టయ్య క్యారెక్టర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు అనేది తెలుసుకోవడం, ఇదంతా కూడా డెఫినెట్లీ చాలా సోల్ ఉన్న సినిమా అనిపించింది, చాలా సోల్ ఉన్న కథ అనిపించింది. ఇందాక కూడా అదే నేను చెప్పింది, ట్రైలర్ చూస్తేనే ఆ పంచ్ ఏంటి, ఆ బీట్ ఏంటి, అసలు దీనికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా నేను చేసిన ఎన్నో క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఒకటి డెఫినెట్గా నాకు ఒక చక్కటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 80s టైం పీరియడ్లో సంబంధించినటువంటిది కదా. ఆ టైంలో ఆ ఏరియాలో పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్స్ని ఐడెంటిఫై చేయటం కానీ, అప్పటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, అప్పటి పొలిటికల్ కాంటెంపరీస్, ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గురించి ప్రేక్షకుడు రిలేట్ అవ్వటం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నా? ఆ మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి? అంటే నేను రకరకాల లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తుంటాం కదండి. సో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయితే కనుక ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ బ్యాక్డ్రాప్ ఏంటి అన్ని పక్కన పెడితే అందులో ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది కదా సార్. ఆ హ్యూమన్ యాంగిల్తో ఒకసారి కనెక్ట్ అయితే సో అతని జర్నీ ఏంటి, అతను దేనికోసం పోరాడుతున్నాడు, ఆ పోరాటం ఎంతవరకు ఆగకుండా ఎలా ప్రయాణించాడు, చివరికి చేరుకున్నాడా లేదా, ఎలా చేరుకున్నాడు అనేదే అది ఉంటుంది తప్ప ఆ సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ సెకండరీ అయిపోతాయి కదా సార్. సో ఇది కూడా పీరియాడిక్ అంటున్నారు కాబట్టి ఓకే అప్పుడేదో జరిగిందిలే అంత ఒక చిన్న ఓకే ఫర్గివ్ చేస్తారు. ఏమన్నా మనకు క్యారెక్టర్ నచ్చితే. కంటెంట్ ఏమైనా ఉందా ఆయన చేసినటువంటి ఫైట్ కానీ, చేసినటువంటి అప్పటి క్యారెక్టర్స్ కానీ, ఆయన మీద పోలీసు యాక్షన్స్ కానీ, అలాంటి ఆ ఫైట్ రికార్డెడ్ ఫైట్ ఉందా అని అడుగుతున్నాను నేను. నేను మామూలుగా సీతారామరాజు గారు క్యారెక్టర్ చేసుకుంటే పలానా రోజున పలానా
పోలీస్ స్టేషన్ కొట్టాడు, పలానా ఫైట్ చేశాడు అనేటువంటిది ఉంది కదా, అలాంటి రికార్డెడ్ హిస్టరీ తోటి కూడా ఉందా కంటెంట్? అసలు ఎక్కడ ఏది లేదండి, రికార్డెడ్గా ఏమీ లేదు. సో అందువల్ల నేను ఆ ఊరెళ్ళి అక్కడ చాలా మందిని ఆ ఏజ్లో ఉన్న అంటే వాళ్ళు. మీరు ఇచ్చిన టైటిల్ కూడా హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ అన్నారు. అవునవును. ద హిస్టరీ నీడ్స్ టు బి హిస్టరీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రికార్డ్ ఆఫ్ వార్స్ అండ్ ఆ వార్స్ ఆర్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్స్ గా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా, ఐడెంటిఫైడ్ ఇన్సిడెంట్స్ గా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ గ్యారంటీ ఉన్నాయండి, అలాంటి హిస్టారిక్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మేము వెళ్ళి ఆ చుట్టుపక్కలలో అప్పటికి ఆయన పరిచయం ఉన్న వాళ్ళందరినీ తెలిసి, సో చాలామంది వెళ్ళి తెలిస్తే వాళ్ళకి అన్ని ఇన్సిడెంట్ తెలుసు అన్న విషయం కూడా సార్కి ఎప్పుడు తెలియదు మాట. ఎందుకంటే ఆయనకు తెలియకుండానే, సార్కి తెలియకుండానే చాలామంది ఆయన ఇంకా వర్షిప్ చేస్తున్నారు, ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు. సో అవన్నీ వెళ్ళి ఒకళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎమోషనల్గా అన్నీ చెప్పుకొచ్చారంటే, సో వాళ్ళ ఇప్పుడు కూడా చనిపోయే ముందు కూడా వాళ్ళకి ఇన్ని ఎమోషన్స్, ఆయన పట్ల ఇంత ప్రేమ ఉందా, ఇంత. ఒక ఆయన ఉన్నారన్నమాట, ఆయన పక్షవాతం వచ్చి చనిపోతూ రెడీగా ఉండి కూడా మేము వెళ్దామని చెప్పి ఆయన ఓపిక లేకపోయినా కూడా పక్షవాతంతోనే మొత్తం హిస్టరీ అంతా చెప్పుకొచ్చి ఆయన. సో ఆయన ఇంకా ఇంకా ఎవరెవరు తెలుసు వాళ్ళందరూ అడ్రస్లు ఇచ్చి, సో ఒక చనిపోతున్న వ్యక్తికి కూడా జితేందర్ రెడ్డి గురించి అడగడానికి ఒక మనిషి వచ్చాడు అనగానే ఆయన లేని ఓపిక తెచ్చుకొని చెప్పారు అంటే, సో వాళ్ళందరినీ కలిసామాట. మేము కలిసిన తర్వాత ఆ ఈవెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని స్టోరీ రాసుకున్నమాట. రవిప్రకాష్ గారు అనగానే గబాలన సినిమాలన్నింటిలో చనిపోతారు. చనిపోయే క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ సినిమాలో కూడా చనిపోతారా? అంటే కొన్ని ఆర్కెటైప్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. కొందరికి ఆ క్యారెక్టర్స్ అలా సెట్ అయిపోతాయి. సో ఆ ఆర్కెటైప్లో నేను కూడా ఈ సినిమాలో ఏంటి అనేది డెఫినెట్లీ రివీల్ చేయడం ఎందుకు, బట్ ఇందాక ప్రభు గారు అడిగినట్టు దీనికి రికార్డ్ అనేది ఉందా అనే దానికి నిదర్శనం ఏంటి అంటే, నేను ఈ సినిమా కమిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 months షూటింగ్ ఆ గ్యాప్లో ఎవరో ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఇలా మాటల్లో ఇలా జితేందర్ రెడ్డి అనే సినిమా ఏదో చేస్తున్నాను అంటే, అవునా జితేందర్ రెడ్డి ఏ క్యారెక్టర్ చేస్తున్నావు అని అడిగితే, ఏదో జితేందర్ రెడ్డికి బాడీ గార్డ్ క్యారెక్టర్ ఏదో గట్టయ్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగాడు. ఇది ఎగ్జాజురేషన్ కాదు, నిజంగా జరిగింది. గట్టయ్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగితే, అంటే ఈ గట్టయ్య క్యారెక్టర్కి అంత వాల్యూ, అంత వెయిట్ ఉందా అనేది ఆ అబ్బాయి అడిగినప్పుడు నాకు అర్థమైందనమాట. సో తను కూడా అక్కడ జగిత్యాల చుట్టుపక్కల నుంచి. సో అంటే ఇది తను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పుకునేవారంట. సో అప్పుడు చాలా ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇంకా డీటెయిల్స్ మళ్ళీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడడం అదంతా కూడా జరిగింది. కంగ్రాచ్యులేషన్స్. రజాకర్ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అది గూస్ బంప్స్ మూడ్ అందరికి ఒక ఎమోషనల్ దాని నుంచి సక్సెస్ అయిపోయింది, ఒక నైజాం నుంచి వచ్చిన దానిలో మీరు ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఇలా సిమిలర్ ఒక సిచ్యువేషన్ జరిగిందండి. మేము ఒక కోర్టులో షూట్ చేస్తున్నమాట. కోర్టులో షూట్ చేస్తే జూనియర్ ఆర్టిస్టులు లాయర్స్ లాగా వస్తారు కదా, చాలామంది జూనియర్స్ని వచ్చారు. లాయర్స్ లేడీస్ అండ్ జెంట్స్, లేడీ లాయర్స్ జెంట్స్ అందరూ ఉన్నారన్నమాట. సో లాయర్స్ చాలా న్యాచురల్గా ఉన్నారు, కరెక్ట్గా బాగా దొరికారు. జూనియర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే వాళ్ళందరూ రియల్ లాయర్స్ అంట. ఎందుకు వచ్చారు, ఇంతమంది ఎందుకు వచ్చారు మన షూటింగ్ అంటే, వాళ్ళు జితేందర్ రెడ్డి ఒకప్పుడు లా చదువుకున్న కాలేజీలో వీళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారంట. ఆయన మీద ఉన్న గౌరవంతో వీళ్ళందరూ కాలేజీకి ఇప్పుడు లాయర్స్ అయిపోయారు. షూటింగ్ జరుగుతుందని తెలిసి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళ డ్రెస్సులు వేసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేశారు అనమాట. సో వాళ్ళకున్న రెస్పెక్ట్ ఆయన పైన. సో ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ విన్నప్పుడే మేము ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఇవన్నీ జరుగుతుంటే కూడా మాకు సో ఆ ఎనర్జీ ఇచ్చిందన్నమాట. అది రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ రవీందర్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు వాజ్పేయి గారు టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? దీని పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని అంటున్నారా, నిజమేనా? పొలిటికల్ యాంగిల్ ఏం లేదండి మూవీలో. ఆయన అప్పుడున్న రాజకీయ పార్టీ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న రాజకీయ పార్టీ తప్పు లేదు. ఇప్పుడు 1985 మధ్యలో జరిగిన ఇది, దాంట్లో పొలిటికల్ అనేది మూవీలో ఒక చిన్న పార్ట్. దాంట్లో పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకుండా అతని లైఫ్లో పాలిటిక్స్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే, అది కొంత వరకే ఉంటుంది. మిగిలిన నమస్కారం అండి. ఈ జితేందర్ రెడ్డి మూవీ గ్లిమ్స్ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి కథతో ఒక పోరాట యోధుడి కథ ఇది. మా ప్రొడ్యూసర్ గారు చాలా
ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. అలాగే మా విరించి వర్మ గారు, నేను ఉయ్యాల జంపాల, మజ్ను 2 సినిమాలకి రాశాను. ఇప్పుడు ఇది 3వ సినిమా మా కాంబినేషన్లో. దీనికి అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషపడుతూ దీనికి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ గారికి, కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో హీరోగా నటించిన రాకేష్ వర్రి గారు నిజంగా జీవించారు. అంటే ఒక ఇలాంటి పాత్రలు చేయటం అనేది చాలా అరుదుగా వచ్చే అవకాశం. చాలా బాగా చేశారు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ ఇప్పుడు రవి గారు మాట్లాడతారు. రీచ్ అవుతుంది అనుకుంటున్నారు అంటే మీరు ఒక బ్రదర్గా మీ బ్రదర్ పైన తీసుకోవడం అదొక మీకు అనిపించవచ్చు. కాకపోతే రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు మీరు? ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మేము చెప్పలేం. మాకంటే ఎక్కువ నాకు తెలిసి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే జితేందర్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్ అది 1980లో జరిగినటువంటి 80 to 87 బేసిక్గా 7-8 years స్టోరీ అది. ఆ టైంలో జితేందర్ రెడ్డి గారు వారి హిస్టరీ, వారి చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ చూపించలేము, కానీ కొన్ని అట్లీస్ట్ కొన్ని సంఘటనలను ఇప్పుడు జనరేషన్కు చెప్పాలి. చరిత్రను కొంతమందిని మనం మర్చిపోకూడదు. మనము వాళ్ళ చరిత్ర మరుగున పడకూడదు. ఈ తరానికి అది తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో దాన్ని తీయడం జరిగింది. దాన్ని అందుకే బెస్ట్ డైరెక్టర్ కావచ్చు, ఒక కెమెరామెన్ కావచ్చు, మ్యూజిక్ గోపి సుందర్ కావచ్చు, అంటే ఒక బెస్ట్ టీంని పెట్టుకొని మేము వర్కౌట్ చేసాం. ఆడియన్స్ ఆదరిస్తారనే ఒక నమ్మకంతోనే, ఆ ఉద్దేశంతో మేము ఈ సినిమాను తీయడం జరిగింది. ఆదరిస్తారని చెప్పి మాకు ఇప్పటికీ మూవీ కంప్లీట్ అయింది. ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో మేము ఉన్నాం. థ్యాంక్ యూ. రాకేష్ బ్రో హాయ్. హలో అండి. హాయ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అక్కడ మార్నింగ్ ఈవెంట్ ఉన్నా కూడా ఈ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. మీ అందరికి తెలిసిన విషయమే, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేయి మిర్చి, బాహుబలి, గూఢాచారి ఇలా చేస్తూ ఎవరికి చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా వచ్చాను. ఆ సినిమా సక్సెస్ అవడానికి కారణం ఇద్దరు, ఒకరు ఆడియన్స్ అండ్ ఇంకొకరు మీడియా వాళ్ళు. నా నమ్మకం ఏంటంటే లైక్ హానెస్ట్గా సినిమా తీస్తే మీడియా వాళ్ళు జనాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని అది ఆ సినిమాతో ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే అప్పుడు ఒక టఫ్ సిచ్యువేషన్లో నేను ఉన్నానని మీకు వచ్చి షేర్ చేస్తే మీడియా వాళ్ళే వచ్చి ఆ సినిమా చూసి మేము ఆడియన్స్కి తీసుకెళ్తామని మీరే తీసుకెళ్లారు. సో ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము అందరం మా ఫస్ట్ స్టెప్ లైక్ గుడ్ స్టెప్ అవ్వాలని, ఒక మంచి ఇంటెన్షన్స్తో మూవ్ అవ్వాలని ఫస్ట్ ఇలా గ్యాదర్ అవుదాం మీడియా వాళ్ళతో, ఇక్కడి నుంచి కిక్ స్టార్ట్ చేద్దామని అనుకుని ఇలా మేమందరం గ్యాదర్ అయ్యాం. అండ్ ఈ సినిమా గురించి నేను ఈ సినిమాలో ఉండటమే ఒక చిన్న మిరాకిల్. అంటే నేనున్న సిచ్యువేషన్లో అప్పుడు ఎవరికి చెప్పేది తర్వాత హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఒక 10 daysలో అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఇంకో నెలలో ఇంకొక సినిమా స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఈ సినిమా వచ్చింది నాకు. నేను ఈ సినిమా చేయాలంటే 2 సినిమాలు ఆపాలి అండ్ ఓన్ ప్రొడక్షన్ అది కూడా. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో వెళ్ళి నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేతన్తో వెళ్ళి నో చెప్పేద్దాం, కేతన్ ఇది కరెక్ట్ కూడా కాదు అంటే ఆడిషన్ ఇచ్చా అప్పటికి. సో వీళ్ళకి నచ్చి పిలిచారు. సరే నో చెప్పడానికి వెరించి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాకేష్ ఒకసారి స్టోరీ నరేట్ చేస్తా అని స్టార్ట్ చేశాడు. సరే మన లోపల ఒక క్రియేటివ్ మనిషి ఉంటాడు కదా ఎప్పుడు, సరే స్టోరీ విన్న తర్వాత అప్పుడు నో చెప్దాంలే అని, నచ్చకపోతే. సో ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో నరేషన్,
నా మైండ్ సెట్ స్లోగా చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ 1980s ఉన్న వరల్డ్, అక్కడ జరిగే ఇన్సిడెన్సెస్, క్యారెక్టర్స్, జితేందర్ రెడ్డి గారితో పాటు ఇంకా గొప్ప గొప్ప క్యారెక్టర్స్, ఇంత పెద్ద క్యాన్వాస్లో అసలు ఆ సినిమా అవుతుందా అని ఎప్పుడైతే ఇంటర్వెల్ వచ్చిందో ఈ సినిమాలోనే ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సరే సెకండ్ హాఫ్ ఇంకా మొదలుపెట్టాడు. సెకండ్ హాఫ్లో ఇంకా అంతా ఆల్మోస్ట్ లైక్ ఒక హై రైజ్లో వెళ్ళే మూమెంట్స్. నేను ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ విన్నానో అప్పుడు అనిపించింది ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలేమో అని. కానీ ఈ సినిమా చేయాలంటే ఆ 2 సినిమాలు ఆపాలి. సో అప్పుడు వెళ్ళి నేను మా ఇద్దరు డైరెక్టర్స్తో షేర్ చేసుకున్నాను, ఇలా ఒక మంచి సినిమా ఉంది, మంచి కథ విన్నాను. ఏమీ అనుకుంటా ఫస్ట్ వాళ్ళిద్దరు ఏమన్నారంటే ఆ సినిమాలో వెళ్ళి చేయండి, ఎందుకంటే మంచి కథలు దొరకటమే కష్టం. అండ్ డైరెక్టర్ ఏం విరించి వర్మ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ మై 2 డైరెక్టర్స్. ఒక డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, యాకూబ్ అలీ అండ్ శంకర్. వాళ్ళ వల్ల ఆ సినిమాలు ఆపి ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, ఆపి సినిమా చేయడం జరిగింది. అండ్ ఆ 4 పిల్లర్స్, ఫస్ట్ పిల్లర్ విరించి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే విరించి, ఉయ్యాల జంపాల, మజ్ను, స్టార్స్తో చేసిన తర్వాత ఇంకా పెద్ద స్టార్తో ఎవరన్నా చేయించుతాను. కానీ నన్ను నమ్మి, కథని నమ్మి ఆ కథలో నన్ను ఊడ్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అని ఎప్పటికీ నేను ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను గురించి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము ఎప్పుడు మాట్లాడుకోం ఇలా, నాకే కొత్తగా ఉంది. అండ్ నెక్స్ట్ రవీందర్ గారు. నేను సినిమా చేయడానికి 2 కారణం అండి. ఒకటేమో కథ, సెకండ్ ఏంటంటే ఇది నా ఎమోషనల్ కనెక్ట్. ఒక తమ్ముడు ఒక అన్నయ్య గురించి ఇంత దూరం వెళ్తున్నారా అని. అంటే ఆయన ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడారు. ఆయనతో నేను ట్రావెల్ అవుతాను కాబట్టి ఆయన అన్నయ్య గురించి ఇంకెలా చూపెట్టచ్చు. ఆయన జితేందర్ రెడ్డి గారు మన మధ్యలో లేరు, కానీ నేను ఎంత బాగా ఆయన్ని నేను తిరిగి తేవచ్చు అనే ఇంటెన్షన్, ఆయన ఆలోచన ఇంత అంత కాదు. సో నా ఎమోషనల్ కనెక్ట్ ఏంటంటే ఇప్పటికీ నేను ఇంకా నా సినిమాలను నేను షూట్ చేసుకోవచ్చు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చిన తర్వాత వెళ్దామని ఇంకా వీలుతో ఉన్నాను. అండ్ రవీందర్ గారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మీకోసం. అండ్ మీకు బోలని డబ్బులు రావాలని, ఎందుకంటే మీకు మీ అన్నయ్య మీద ఉన్న ఇష్టంతో. అండ్ థర్డ్, వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, ప్రస్తుతానికి ఇక్కడ లేరు, మా డిఓపి జ్ఞానశేఖర్ గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే నన్ను రిఫర్ చేశారు ఈ స్క్రిప్ట్ వినిన తర్వాత. నన్ను బాబా ఇంత పెద్ద రోల్ నేనెందుకు అని. సో ఫస్ట్ అయితే వెళ్ళి కలిసిన తర్వాత నీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత చూద్దామని. సో బాబా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ బట్ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, ఉమా గారు, వాణి గారు. ఉమా గారు రవీందర్ గారు వాళ్ళ వైఫ్, అండ్ వాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. వాళ్ళిద్దరూ బ్యాక్ బోన్గా మాకు, అంటే వాళ్ళిద్దరికీ కొత్త ప్రొడక్షన్ చేయటం, బట్ స్టిల్ ఒక కమిట్మెంట్తో, ఒక ఇంటిగ్రిటీతో ఉండి ఈ సినిమాని మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ వాణి గారు. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్క యాక్టర్కి ఏదో టర్నింగ్ పాయింట్ అవుద్దండి లైఫ్లో. నాకు ఇప్పటికీ ఇంకా ఆ టర్నింగ్ పాయింట్ అనేది రాలేదు. బట్ నా నమ్మకం ఏంటంటే జితేందర్ రెడ్డి అనే సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుద్దని. అండ్ ఫైనల్లీ మీడియా వాళ్ళందరూ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా అనిపిస్తే ఉంటే ప్లీజ్ దీని తర్వాత అడగండి. ఫర్ హియర్ అండ్ మై స్పీచ్. థ్యాంక్ యూ. యా, వాళ్ళకు ఉన్నాయండి క్వశ్చన్స్, ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు గోశాల గారిని అండ్ అలాగే రవిప్రకాష్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ స్టేజ్ మీదకి ప్లీజ్ చైర్స్ తీసుకుని రండి. మనం మీడియా Q&A సెషన్ని స్టార్ట్ చేద్దాం, మీడియా ఇంటరాక్షన్. సో పోలీస్ క్యారెక్టరే, బట్ ఎంత రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటుందో, ట్రైలర్ చూసినప్పుడు గుండె అలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్.
సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో, స్పీకర్ రావట్లేదా? ఒక్క నిమిషం, కొంచెం లో వస్తుందంట, ఒకసారి కంప్లీట్గా వాల్యూమ్ అంటే పెంచండి. ఓకేనా అండి? చెక్ చెక్. యా, అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దామా? యా. సో నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారు అంటే నాకు ఎంతో, ఆ 2 సినిమాలు ఏది మజ్ను కానీ అటు ఉయ్యాల చంపాల కానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడం నిజంగా మై బ్రదర్ రాకేష్ యూనో కెరియర్కే ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నెక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని, అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Of that film, you are a very sensible director as far as those films are concerned, and you are taking part, you are taking style. And దీంట్లో వచ్చేటప్పటికి you need to put yourself స్ట్రాంగ్ యాజ్ ఫార్ యాజ్ ద ఇమోషన్స్ ఆర్ కన్సర్న్, ముఖ్యంగా యాక్షన్ ఇమోషన్స్ అవి చేయటం. ఒక డైరెక్టర్కి ఒక జోనర్ నుంచి ఇంకొక ఇలాంటి ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్లోకి జంప్ అవుట్ ఆల్ టుగెదర్ ఇదో పారాషూట్ అవ్వటం అనేటువంటిది. హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ యూ హ్యాండిల్ ఇట్ అంటే హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అది నాకు ఈ సినిమా ద్వారా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి ఛాన్స్ నాకు వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ అందరికీ త్వరగా రావు, ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అయ్యి చాలామంది భయపడి వెళ్ళరు. కానీ లక్కీగా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అంటే ఇంత మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకుని ఒక లవ్ స్టోరీ డైరెక్టర్ దగ్గరికి వీళ్ళు వచ్చారు. కానీ నాకేంటంటే అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మాట నాకు. సో మీరు అన్నారు కదా ఎమోషన్ కదా అని చెప్పి, ఇప్పుడు ఉయ్యాల జంపాల్లో చూస్తే అందులో కూడా కొద్దిగా కన్నీళ్ళు వస్తాయి ఎక్కడ చోట. మజ్నులో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే ఎవరైనా ఒక ట్రూత్ఫుల్గా ఒక పర్సన్ ఉంటే, నేను ఆ యొక్క క్యారెక్టర్ని ట్రూత్ఫుల్గా నేను బిలీవ్ చేస్తే, అది నేను కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగితే అది ఆ ఎమోషన్ అందరికీ వస్తుంది అనేదే నా ఫీలింగ్ మాట ఫైనల్గా. సో నేను అది సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను అనుకుంటున్నాను. సో నాకు బేసిక్గా ఒకప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బుక్ ఉంటుందండి. అందులో ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక పక్కన గుండెల్లో అగ్నిగోళాలు మండిపోతుంటే కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు రాలిపోతుంటాయి అన్నమాట. అంటే ఉడికే రక్తాన్ని కార్చే కన్నీళ్ళని కలిపి ఒక కొత్త టానిక్ చేశాడు నవతరం కోసం శ్రీశ్రీ అని చెప్పి చలంగారు రాస్తారు. అంటే ఒక పక్కన ఒక భావోద్వేగం వచ్చేస్తుంది, చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది, ఇంకో పక్కన జరిగిన అన్యాయానికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంటే అంత గ్రేట్ ఎమోషన్ చాలా స్టోరీస్లో దొరకవు. ఉంటే హీరోయిజం ఉంటుంది, లేకపోతే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. కానీ కన్నీళ్ళలోంచి ఒక వ్యక్తి ఎదిగి అందరి కన్నీళ్ళు తుడవటానికి ఒక హీరో ఎలాగ ఒక రేంజ్ ఎక్స్ట్రా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఎలా అయ్యాడనే ఒక జర్నీ ఉంది కదండి. సో ఆ క్యారెక్టర్ ఏదైతే నేను మహాప్రస్థానం చదువుతున్నప్పుడు అది ఫీల్ అయ్యానో అలాంటి క్యారెక్టర్ నాకు కనిపించింది మాట ఇందులో. అందులో నేను ఇంకా అందువల్లే నాకు సెకండ్ థాట్స్ ఏం లేవు. ఓకే, విరించి గారు, నాగార్జున గారు పరిచయం చేసిన ఒక డైరెక్టర్ తర్వాత ఇమ్మీడియట్గా మంచి ఫామ్లో ఉన్న స్టార్ హీరో నాని చేసిన మజ్ను, ఇంత పెద్ద బ్యానర్స్తోని పరిచయమైన మీరు ఇంత గ్యాప్ రావడం అనేది నాకు తెలిసి 2 మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తర్వాత ఒక డైరెక్టర్ 7 ఏళ్ళు ఖాళీగా ఉండటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం.
అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ ఎక్కడా దొరకని ఒక అన్సంగ్ స్టోరీని హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎవరి కోసం చెప్పాల్సి వస్తుంది? 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. అది ఎవరి కోసం ఇప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్స్ నాకు తెలియదు. అంటే నేను ఆ టైంలో ఏదో ఒక సినిమా చేద్దామని చెప్పి నేను అందరిని చెప్పాను కదా, ఒక సిరీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ టైంలో ఈ కథ వినేసరికి నాకు వదలాలనిపించలేదు. సో వాళ్ళు అన్నారు కదా చాలామంది దగ్గరికి ట్రై చేసాం స్టోరీ అది ఇది అని చెప్పి. సో ఆ టైంలో నాకు ఈ స్టోరీ వచ్చే కొలది నేను కనెక్ట్ అయిపోయాను, నాకు వదలాలనిపించలేదు. ఇది ఒక 1.5 year బ్యాక్ నా దగ్గర స్టోరీ రావటం, నేను ఇమీడియట్గా చేయాలని చెప్పి డిసైడ్ అవటం, దాని తర్వాత దాని గురించి వర్కౌట్ చేయటం, ఇదంతా ఉంది. సో అది అలా జరిగింది అంతే. నాకేంటంటే నేను ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను. ఆ ఎమోషన్ నేను జనాలకు తీసుకెళ్ళి వాళ్ళతో కూడా ఎమోషన్ ఫీల్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టు. సో అంతకన్నా ఇంకేం లేదండి. రాకేష్ గారు, ఇప్పుడు మీరు 2 సినిమాలను వదిలేసుకుని ఎమోషనల్ కోరుకుందాం. రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. జితేందర్ రెడ్డి తన యొక్క జీవిత చరిత్రను ఇప్పుడున్నటువంటి సమాజానికి అందజేయాలి, ఇప్పుడు జనరేషన్కు తెలియజేయాలనే ఒక తపనతో ఈ సినిమాను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మా యూనిట్ సభ్యులందరూ కూడా సహకరించి, ముఖ్యంగా విరించి గారు, ఇందాక రవి గారు చెప్పినట్టు వారు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసి సక్సెస్ఫుల్గా చేసినటువంటి వారు. మరి ఈరోజు జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర తను తెలుసుకున్న తర్వాత ఈ సినిమా తను చేయాలనే నిర్ణయం తీసుకొని ఒక సాహసం వారు చేశారు. ఒక అద్భుతంగా వారు ఈ సినిమాను తీయడం జరిగింది. వారికి థ్యాంక్ యూ. అదేవిధంగా ఇందాక జ్ఞానశేఖర్ గారు వారు ఇప్పుడు లేరు. ఎన్నో సినిమాల్లో మనది మీ అందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో వారు మరి కెమెరా తన యొక్క ప్రతిభను అనేక సినిమాలలో అనేక అవార్డులు తీసుకున్నటువంటి వారు. ఒక స్క్రీన్ మీద సినిమాను మనకు అద్భుతంగా చూపించడానికి కోసం ఆయన కెమెరా మోయడమే కాదు, మా అందరి బరువు కూడా ఆయన మోసారు. మాకు ఎక్స్పీరియన్స్ లేకుంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ను, తన యొక్క అనుభవాన్ని మాకు పంచి మా వెనుక తను ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా అనేక మంది మరి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చాలామందికి అంటే ఏంటి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అనేది అందరికి కూడా ఒక ఇంతియాజం ఉంది. అయితే జితేందర్ రెడ్డి తన ప్రతి అడుగులో అంటే ఒక హీరో క్యారెక్టర్, ప్రతి అడుగులో కూడా అతను వేసే ప్రతి అడుగు కూడా హీరోయిజం ఉట్టిపడేటువంటి క్యారెక్టర్. మరి అటువంటి క్యారెక్టర్ రోల్ ఎవరైనా కూడా ఎంత పెద్ద హీరో అయినా కూడా చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో దానికి కనెక్ట్ అయిపోయి దానిలో జీవించి నేనే జితేందర్ రెడ్డిని అనుకొని మరి దానిలో జీవించినటువంటి మన రాకేష్ వర్రే. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్, జనము, మనము అందరం కూడా తన పేరు రాకేష్ వర్రే మర్చిపోయి జితేందర్ రెడ్డి అని కొంతకాలం గుర్తుంచుకునేటువంటి ప్రతిభ ఈ సినిమాలో కనబరిచాడు. మరి అదేవిధంగా అనేక మంది మాకు సహాయం చేశారు, కోఆపరేట్ చేశారు. తెర వెనుక కనబడకుండా కూడా అనేక మంది మాకు సహకరించారు. అందరికీ కూడా ఈ సందర్భంగా
నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాణిశ్రీ గారు మరి వారు ఒక మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేము పెట్టిన పేరు అది. ఏ సమస్య వచ్చినా, మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక గోడలాగా ఉండి ఆ సమస్య మా వరకు రాకుండా అడ్డుకొని మరి ముందుకు తీసుకెళ్ళింది. అట్లా మాకు కో డైరెక్టర్ కావచ్చు, ఉమేష్ కావచ్చు, ఈరోజు రాలేదు, చాలామంది ఈ సినిమాకి సహకరించారు, అందరు కూడా ధన్యవాదాలు. మరి జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ చరిత్ర గురించి నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి జర్నీ స్టార్ట్ చేశాను. కానీ తనతో కలిసి ప్రయాణం చేసిన అనేక మందితో ఒక 2.5-3 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక సినిమా తీయాలంటే కూడా ఈ సబ్జెక్ట్ చాలా కష్టమనే విషయం అర్థమైంది. చరిత్రలో ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, లేకుంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, వివేకానంద స్వామి కావచ్చు, ఎవ్వరు కూడా 100 సంవత్సరాలు బతకలే. కానీ మనం ఎవ్వరం సాధించలేని 100 సంవత్సరాలు సాధించలేనిది 25-30 సంవత్సరంలో సాధించినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ చరిత్ర పుస్తకం చదివినప్పుడు మరి ఏ పేజీ ఇందులో ఇంపార్టెంట్ కాదు అని చెప్పటానికి మనం చెప్పలేం. ప్రతి పేజీ కూడా అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం. కాబట్టి జితేందర్ రెడ్డి జీవితంలో జరిగిన ప్రతి అడుగు, అతను వేసిన ప్రతి అడుగు, ప్రతి సంఘటన కూడా అంత ముఖ్యమైనటువంటి సంఘటన. అటువంటి అంత పెద్ద సబ్జెక్టును మరి మేము ఇందాక మీకు ఒక 55 సెకండ్స్ టీజర్ చూపించాం. ముందు మనం ఒక ట్రైలర్, ఒక 1.5 మినిట్ ట్రైలరు, తర్వాత ఒక 2 గంటల సినిమా. 2 గంటల్లో జితేందర్ రెడ్డికి సంబంధించిన చరిత్రను చూపించే ప్రయత్నం చేశాం. మరి అది ఒక గొప్ప సాహసం బిరించి గారు చేశారు. అద్భుతంగా ఈ సినిమా తీయడం జరిగింది. మరి మీడియాకు నేను ఒక రిక్వెస్ట్, చరిత్ర అంటే నిజం చెప్పడం. నిజాన్ని ఉన్నది ఉండగా చెప్పడమే చరిత్ర. ఒక దొంగను, ఒక స్మగ్లర్ని ఒక హీరోగా వాళ్ళని అట్లా ఇమేజ్ చేసి, వాళ్ళని అటువంటి క్రియేట్ చేసి ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తాం? కానీ ఒక నిజాన్ని, ఒక చరిత్రను, నిజంగా జరిగిన చరిత్రను మరుగున పడకూడదనే ఉద్దేశంతో ఒక సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఫైట్ చేసినటువంటి జితేందర్ రెడ్డి గారి చరిత్రను ఈరోజు ప్రజల్లోకి తీసుకొని వస్తున్నాం. మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్లకు, ఎందుకంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీ నుంచి అవుతుంది. మీరే ఈరోజు దీన్ని అందరికి కూడా చేరవేయగలిగేది ఒక మీడియానే. కాబట్టి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక నిజమైన చరిత్రను భావి భారత పౌరులుగా ఎదిగేటువంటి ఈ సమాజం, నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు ఈ చరిత్రను మొత్తం చేరేలాగా మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ జై హింద్. థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలుసు, నేను అంతకుముందు చేసిన ఈ 2 సినిమాలు కూడా లవ్ స్టోరీసే. నాకు కొద్దిగా హ్యూమర్ అంటే బాగా ఇష్టం. అలా అని చెప్పి హ్యూమర్ ఒకటే కాదు, ఎనీ హ్యూమన్ ఎమోషన్స్, మంచి డ్రామా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చాలా సినిమాలు స్టోరీస్ రాస్తూ, అన్నిట్లో ట్రయల్ చేస్తూ, కొన్ని ఫెయిల్ అవుతూ, కొన్ని ఎదురుకెళ్తూ రకరకాలుగా లేట్ అయింది. సో ఆ మధ్యలో అనుకోకుండా ఒకరోజు జ్ఞానశేఖర్ గారు ఫోన్ చేశారన్నమాట.
ఒక స్టోరీ ఉంది చేస్తావా అని చెప్పి, సరే వెళ్ళి విందాం. నాకేంటంటే వేరే వాళ్ళ స్టోరీలు అంటే ఓకే, స్టోరీ బాగున్నా కూడా మనకు కనెక్ట్ అయ్యి అంటే మనమే డైరెక్ట్ చేయాలంత కనెక్షన్ రావటం అనేది కష్టం కదా. సో ఎందుకు ఎవరు చెప్పినా కానీ ముందే చెప్తాను, నాకు మోస్ట్లీ నచ్చండి. బాగుంటే మీరు డైరెక్ట్ చేస్తే నేను చూసి బాగుంది అంటాను, కానీ నేను డైరెక్ట్ చేయాలంటే కనెక్షన్ లేకపోతే నేను చేయడం చాలా కష్టం అని చెప్పి మోస్ట్లీ ప్రిఫర్ చేయనమాట వింటాం. సో ఆ రోజు వెళ్ళి వినటానికి వెళ్తే, లేదు చెప్పడానికి ఏం లేదండి, బుక్ ఉంది చదువుకోండి అని చెప్పి పెద్ద బుక్ ఇచ్చారన్నమాట. సో ఆ బుక్ చదివాను ఒక 1 వీక్. సో చదివిన తర్వాత ఇంకా డౌట్స్ లేవన్నమాట. ఇది గ్యారంటీ, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ గ్యారంటీ ఇంకా నో చెప్పకూడదు అనిపించింది అనమాట. సో నిజంగా అలాంటి స్టోరీ నా దగ్గర రావటం నేను చాలా లక్కీ అనుకుంటాను. సో నేను తర్వాత ఆ విలేజ్కి వెళ్ళాను. చాలామంది ఆయన ఫ్రెండ్స్ని ఇప్పుడు ముసలివాళ్ళగా ఉండిపోయి ఇంకా డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి అన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి నాకు అర్థమైంది అనమాట. అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆయన గురించి, ఆయన లెజెండ్ అనేది వాళ్ళ మాటలు వింటుంటే అప్పుడు అనిపించింది మాట, నిజంగా ఒక మనిషి ఇలా ఉన్నాడా నిజంగానే, ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా నా దగ్గరకు వచ్చింది. నేను అసలు ఇంత పవర్ నేను చేయగలనా లేదా, ఎలా చేయాలి అనే దాంట్లో నేను బాగా రీసెర్చ్ చేసి ఇది గ్యారంటీ వదలకూడదన్న దృష్టిలో చాలా కష్టపడి ఈ స్టోరీ అంతా రాసుకుని ఫైనల్గా ఇది ఇవాళ వర్కౌట్ అయిందన్నమాట అది. సో దీనికి మాకు బ్యాక్ బోన్గా ఉన్నది జ్ఞానశేఖర్ గారు, కెమెరామెన్ గారు. సో ఆయన ఏంటంటే ముందే చెప్పాను ఆయనకి, సార్ మీరు చేస్తేనే ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ సినిమాలు చేశారు, పీరియాడిక్ సినిమాలు చేశారు. సో నా ఎమోషన్స్ ఆయనకు బాగా తెలుసు. సో ఆ విధంగా మా ఇద్దరితో టీం కింద చేసామన్నమాట. అలాగే గోపి సుందర్ గారు, సో ఆయనకు కూడా మనకి లవ్ స్టోరీస్, లవ్ పాటలు అని తెలుసు, కానీ ఆయన మలయాళంలో చాలా మాస్ మూవీస్ కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆర్ఆర్ అంతా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. సో చూస్తుంటే ఆయన అంటున్నారు, ఏంటిది సినిమా అసలు ఎక్కడ ఆగట్లేదు, స్టార్ట్ అయితే ఎక్కడ మ్యూజిక్ గ్యాప్ కూడా ఇవ్వడానికి లేదు, అసలు ఇది చాలా బాగుందని చెప్పి ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు అనమాట. నాకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాతోటి ఇంత ఒక మంచి క్యారెక్టర్ని తీసుకుని మీ దగ్గర రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది యాక్చువల్లీ. సో ఇది అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరేంద్ర శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే స్టోరీ అంతా అంటే యాక్చువల్గా అతన్ని బేసిక్గా ఈ మూవీ అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఈ పాలిటిక్స్ అనేది చాలా చిన్న పార్ట్, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. నాకు తెలిసి అప్పుడున్న పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు లేవు, కాబట్టి అది పెద్దగా ఇప్పుడు పొలిటికల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ముందు రిలీజ్ చేస్తున్నాము, ఇటువంటి వాటికి దీనికి ఏం సంబంధం లేదండి. ఓకే, మీ బ్రదర్ని చూసుకోవడానికి సినిమా చేస్తున్నా అన్నారు. ఈ రష్ చూసిన తర్వాత మీ బ్రదర్ కనిపించాడా? ఎంతవరకు రియలిస్టిక్గా తీశారు మీరు బ్రదర్ లాగా, ఎంతవరకు కల్పితం చేశారనుకుంటాను మీరు? నేను సాటిస్ఫై అయ్యానండి. చాలా వరకు చాలా ఇన్సిడెంట్ రియల్గా జరిగిన ఇన్సిడెంట్లే. కాకపోతే మీరు ఇందాక బయోపిక్ అన్నారు, బయోపిక్ అంటే రియల్గా ఇన్సిడెంట్సే కానీ దాన్ని బయోపిక్ అన్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణది అల్లూరి సీతారామరాజు సినిమా ఎట్లా తీసామో ఇది కూడా అంతే అనుకోవచ్చు. అది బయోపిక్ అనుకుంటే ఇది కూడా బయోపిక్, అట్లనే ఉంటాయి, అన్నీ ఉంటాయి సినిమాలో, అట్లా తీశారు. కాకపోతే రియల్ ఇన్సిడెంట్స్కు చాలా దగ్గరలో, అంటే నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను. చాలా అంటే ఈ తీసిన ఈ సీన్స్ గురించి కంటే కూడా అతని కొన్ని అనేక సంఘటనలు లైఫ్లో జరిగిన చూపించలేకపోయాను అనేది ఒక నాకు ఉందే తప్ప ఓకే తీసినంత వరకు 100% సాటిస్ఫై అయ్యాను. ఓకే, అయితే జితేందర్ రెడ్డి గారి హిస్టరీ చాలా వరకు తెలియదు, ఎవరికి తెలియదు, చాలా వరకు కదా అసలు తెలియదు. బట్ జితేందర్ రెడ్డి గారు ఎంతకాలం జీవించారు, ఏ వయసులో చనిపోయారు? ఫ్యామిలీ ఉందా, పెళ్ళయిందా, ఫ్యామిలీ ఉందా? లేదండి, పెళ్ళి అవ్వలేదు. తను 27 years ఏజ్లో చనిపోయారండి. తను అంటే జగిత్యాల ఏరియా వచ్చి జగిత్యాల, కరీంనగర్, ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల కూడా జిల్లా అయింది. కరీంనగర్, జగిత్యాల, గోదావరి కానీ, మంచిర్యాల, వరంగల్ ఆ ఏరియాస్ అంతా కూడా జితేందర్ రెడ్డి పేరు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఇప్పుడు జనరేషన్ 35 years గ్యాప్ వచ్చింది కాబట్టి తను ఎవరు అని చెప్తే గుర్తుపడతారు ఇప్పటికీ. ఓకే, డెఫినెట్గా ఉందండి.
అంటే అదే అదే సార్, నేను 2 సినిమాలో ఆపేయాలి అండ్ ఆల్సో మన డబ్బులు కూడా కదా, సో పెద్ద స్టేక్స్ అది. సో ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఆ క్యారెక్టర్కే కనెక్ట్ అవుతున్నామండి అందరూ. నేను తీసుకోండి, విరించి తీసుకోండి, రవిప్రకాష్ గారు, ఇంకా వేరే ఏ టెక్నీషియన్స్ మీరు అడిగినా జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్కే కనెక్ట్ అవుతారు. అది ఎలా కనెక్ట్ అయ్యారో అనేది ఎవరికి తెలియదు అసలు, ఎందుకంటే ఆ టైంలో నేను అసలు ఇంపాసిబుల్ చేయకూడదని వచ్చినోడిని ఆ క్యారెక్టర్ ఏం మార్చేసింది. సో ప్రాబ్లీ ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యూటీ ఆఫ్ మ్యాజిక్ అది. ఇప్పుడు బాహుబలి సినిమాలో మీరు ఒక చిన్న సీన్తోనే ప్రపంచం అందరూ గుర్తుపెట్టుకున్నారు, రాకేష్ వారి అనే పేరుతోని. ఇప్పుడు దాని తర్వాత మీరు ఎవరికి చెప్పొద్దని ఒక మంచి సినిమా చేసినా సరే దానికి అంత అప్లాజ్ అంటే కంపేర్ టు ది మీరు ఆ సీన్లో చేసిన రాకేష్ వారి క్యారెక్టర్కి వచ్చినంత రాలేదు. దీని ద్వారా మీరు స్టేబుల్గా నిలబడిపోతాను జితేందర్ రెడ్డి క్యారెక్టర్తో అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నా అండి, ఎందుకంటే క్యారెక్టర్లో అంత పవర్ ఉంది. అంటే రేంజ్ ఉంటుంది కదండి యాక్టింగ్లో. ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అనే క్యారెక్టర్లో అంత రేంజ్ లేదు. సో ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసుకున్నా, దాంట్లో రేంజ్ ఉంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయటం. దీంట్లో ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చూపెడటానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దానికి నేను ఒక రకంగా కూడా ప్రాబ్లీ అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. రవీందర్ రెడ్డి గారు, అంటే ఇది రియల్ స్టోరీయే, రియల్ సంబంధించింది, అంటే 1980s ఆ టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అది తెలంగాణ ఉన్నా కానీ నాకు తెలంగాణ అసలు రాదు మాట స్లాంగ్. ఎప్పుడు 20 years నుంచి ఇక్కడ ఉన్నా, కానీ ఈ సినిమా అయ్యేసరికి నాకు తెలంగాణ వచ్చేసింది. ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నమాట, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందన్నమాట. సో ఆ విధంగా ఆన్ ద ఫన్ నోట్ ఐ కెన్ ఎండ్ ఇట్ లైక్ దట్. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇప్పుడు నాకే అంట ఇంత గ్యాప్ ఎందుకు పట్టింది? చెప్తే చాలా పెద్ద కదండి. సింపుల్గా చెప్పాలంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చేమో. అంటే నేను ఖాళీగా లేను కానీ స్టోరీస్ రాయటం, అప్రోచ్ అవ్వటం, హీరోని కలవటం. యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ ఓకే అని షూటింగ్ వరకు వెళ్ళింది, మళ్ళీ మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల అయిపోయింది అనమాట. సో ఒక్క హీరోతో ఏమైందంటే అగ్రికల్చర్ బేసిస్ స్టోరీ అయింది. ఆ టైంలో మహర్షి రావటం అది పక్కన పెట్టాము. తర్వాత ఇంకో రిచ్ అండ్ పూర్ ఒక కాన్సెప్ట్ అనమాట. మీరు అన్నట్టు ఒక హీరోతో ఒకేసరికి ఈ లోపల అలవైకుంఠపురం వచ్చిందన్నమాట. మళ్ళీ అది పక్కన పెట్టాం. తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ఇంకా కొన్ని వేరే ప్రాజెక్ట్స్ కూడా ఒక వెబ్ సిరీస్ది, వేరే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇంకో సినిమా, అలా రకరకాలు అయినాయి మాట. సో ఫైనల్ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో నేను మాత్రం స్టోరీస్ రాసుకుంటూ అప్రోచ్ అవుతూ ప్రాసెస్ మాత్రం జరుగుతుంది. అది ఇప్పుడు గుడ్ లక్ టర్న్ అయింది అనుకుంటున్నాను. ఫైనల్గా జితేందర్ రెడ్డితో వస్తున్నమాట. విరించి గారు, ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనే చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ క్యారెక్టర్ దగ్గర నుంచి, మంగళ్ పాండే క్యారెక్టర్ దగ్గర నుంచి, ఇటీవల రోజులు ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఈ కైండ్ ఆఫ్ బయోపిక్స్ హిస్టరీ పేజెస్లో లాక్ అయిన క్యారెక్టర్స్ అన్నిటినీ తీసుకొస్తున్నారు బయటికి. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిస్టింక్ట్ పర్సనాలిటీ, ప్రెజెంటేషన్ ఆఫ్ ట్రూత్ అనే దాంట్లో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ రీచింగ్ ఆడియన్స్, వాళ్ళ కనెక్ట్ అయ్యే పాయింట్లు ఏంటి అన్నది ఇన్ జనరల్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఆ సేలియంట్ రాదర్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏంటండి ఆడియన్స్కి బాగా కమర్షియల్గా హుక్ చేయడానికి? థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. యాక్చువల్లీ ఏంటంటే ఏదో బయోపిక్ అంటే చాలామంది బయోపిక్స్ చేస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ వస్తున్నాయి. నాకు కూడా బయోపిక్స్ అంటే భయం. యాజ్ ఏ ఆడియన్స్ నాకేంటంటే బయోపిక్స్ అంటే ఇప్పుడు మనకు ఎందుకు వాళ్ళ హిస్టరీ అనేది ఉంటుంది కదా. సో ఆ విషయంలో నాకు చాలా భయం బయోపిక్స్ చూడటం అంటే కూడా. అంటే ఎందుకంటే రియాలిటీకి దూరంగా వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. కానీ లక్కీగా నాకేంటంటే వచ్చిన స్టోరీలో ఇందులో చాలా డ్రామా ఉంది. ఆయన లైఫ్లోనే బోల్డంత డ్రామా, బోల్డంత హీరోయిజం, అదేంటంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ మాట ఆయన. సో అంత చూశాక ఇందులో బెస్ట్ తీసుకుంటే చాలు, మిగతా పక్కన పెట్టేయచ్చు అన్నట్టుంది తప్ప ఆయన రియల్ లైఫ్లో. సో నెక్స్ట్ ఇక్కడ బోరింగ్గా ఉంది, ఇంకేమన్నా పెడదామా, కొద్దిగా డ్రామటైజ్ చేద్దామా అంటే కొంత డ్రామటైజేషన్ చేసాము. సో కానీ అది క్యారెక్టర్ని చెడగొట్టకుండా, ఆయన గౌరవాన్ని కించపరచకుండా అలా ట్రై చేసామన్నమాట. సో ఇందాక అన్నట్టు ఎక్కడైనా ఒకసారి కథ స్టార్ట్ అయితే, నేను ఆయన పొలిటికల్ లీడర్ ఏం కాదు, ఒక పార్టీకి ఆయనకి సంబంధాలు లేవు. కానీ నాకేంటంటే నాకు పాలిటిక్స్కి నాకు అసలు సంబంధం లేదు. కాకపోతే నాకేంటంటే
ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, అంత జెన్యున్ క్యారెక్టర్. సో నేను ఆయన స్టోరీ విన్న తర్వాత ఈ జితేందర్ రెడ్డి ఇంత పెద్ద రివల్యూషనరీ లాగా ఉన్నారు, అసలు ఏంటి చూద్దాం గూగుల్ చేస్తే ఎక్కడ ఆయన లేదన్నమాట. ఇదేంటిది ఎవరెవరి గురించి తెలుసు కానీ వీరి గురించి ఎక్కడ లేదేంటని నేనే షాక్ అయ్యమాట. సో ఆయన గురించి వాళ్ళ ఊరు వెళ్ళి కనుక్కున్నాక తెలుసుకున్నాక నాకు అసలు ఇది వదిలిపెట్టొద్దు అనిపించింది అనమాట. నాకేంటంటే ఏదైనా మనం ఎమోషనల్గా ఫీల్ అయితే అది గ్యారంటీ బాగా చేస్తాం కదా. సో ఉయ్యాల జంపాలైనా మజ్ను అయినా కూడా ఒక లవర్ హార్ట్ ఉంటుంది ఇందులో కూడా ఒక లవర్ హార్ట్ ఉంది. ఈ లవర్ ఏంటంటే ఒక అమ్మాయినే కాదు, ఒక దేశాన్ని ప్రేమించగల ఒక పెద్ద లవర్ మాట ఇతను. సో ఈ లవర్ స్టోరీ నేను ఎందుకు చేయకూడదని దృష్టిలోనే నేను తీసుకున్న ఈ స్టోరీని. ఇందులో చాలా కమర్షియాలిటీ ఉంది. ఈ కమర్షియాలిటీ ఏ రేంజ్ అంటే, సో మిగతా లవ్ స్టోరీలో ఎలా హీరోని తన స్పేస్లో ఊహించుకుంటారో ఇది నేను అలా అవ్వలేను. అట్లీస్ట్ ఇలా అయిన వాళ్ళన్నా నాకు దగ్గర అయితే చాలు, నాకు ఇలాంటి మనిషి ఒకడన్నా నాకు పరిచయం అయితే చాలు అన్న రేంజ్లో ఈ క్యారెక్టర్ ఉందన్నమాట. సో అందువల్ల నేను డైరెక్షన్ చేయడానికి నేను అంతవరకు ఆలోచించాను తప్ప ఒకసారి స్టోరీ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నన్ను డ్రైవ్ చేసిందని చెప్పొచ్చు నేను. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా జితేందర్ రెడ్డి గురించి, ఆయన గురించి గూగుల్లో కానీ ఎక్కడ దేర్ ఇస్ నో ప్రాపర్ కంటెంట్ అన్నది ఎక్కడ లేదు. ఎక్కడో ఆ టైంలో కొంచెం తెలిసిన వాళ్ళకి ఫెయింట్ మెమరీ అది జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అన్నది. ఇప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ లాగో లేకపోతే ఇంకోటో కాదు. నాకు అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ అనిపించింది అనమాట. ఓకే, ఎందుకంటే ఆయన ఒక రెవల్యూషనరీగా ఒక 6-7 ఇయర్స్ మాత్రమే ఆయన బ్రిటిష్ వాళ్ళని రెవల్యూషన్ ఉన్నది అంతే, ఒక 5-7 ఇయర్సే. కాకపోతే ఒక 5-7 ఇయర్స్ టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడంటే అది మామూలు విషయం కాదు. తర్వాత ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే సో ఆయన హీరోయిజం అది కదా. సో నేను కూడా జితేందర్ రెడ్డి గారు ఏంటంటే ఒక రియల్ హీరోయిన్గా ఒక రియల్ యాక్షన్ హీరోయిన్, ఒక ఇంత మంచి క్యారెక్టర్తో పాటు అంత ధైర్యం ఉండి ఎవరికి ఎదురు తిరగడానికి ధైర్యంగా జనాల కోసం పోరాడే ఒక వ్యక్తి. అంటే మనం పోరాటం, తిరగబడ్డాడు ఇవన్నీ అంటే భయం వేస్తుంది మనకి. కానీ మీరు స్టోరీలోకి వస్తే కనుక సో అతన్ని డ్రైవ్ చేసే మోటివ్ ఏంటి, అతను ఎంతమంది విలన్స్ ఎంతమంది అటాక్స్ చేసినా ఆయన నమ్మిన ఒక ప్రిన్సిపల్ కోసం ఆయన అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనే పర్స్పెక్టివ్లో మీరు చూస్తే దానికన్నా కమర్షియాలిటీ ఏది లేదన్నమాట. సో అందువల్లే నేను ఓకే. ఇప్పుడు రామ్ గోపాలవరం గారు చేసే సినిమాలన్నింటిలోని లక్ష్మీ ఎన్టీఆర్ కానీ లేకపోతే అదర్వైజ్ ఫిల్మ్స్ ఆయన చేసిన వాటిలో ఆ క్యారెక్టర్లు లుక్స్కు చాలా దగ్గరగా తీసుకొచ్చే ఆర్టిస్టులను ఒక ఎన్టీ రామారావు క్యారెక్టర్, చంద్రబాబు గారి క్యారెక్టర్ ఇట్లా పెడతారు. మీరు ఈ క్యారెక్టర్ ఫిట్టింగ్ రాకేష్ పర్ఫెక్ట్గా అట్లా ఉన్నాడా లేకపోతే మీరు ఓన్లీ ఒక ఆర్టిస్ట్ని ప్రజెంట్ చేసినట్టుగానే చేశారు ఇందులో? నాకేంటంటే రిజంబ్లెన్స్ అలా ఏం కాదు, రిజంబ్లెన్స్ గురించి కాదు కానీ ఆ ఎమోషన్ ఎవరి దగ్గర ఉందని చూస్తున్నమాట. నేను యాక్చువల్లీ మేము చైల్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం, ఇంకా లేట్ చేయొద్దు త్వరగా చేద్దామని చెప్పి ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ మార్చ్లో షూటింగ్ పెట్టుకుందాం అనే దాంట్లో హీరో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు మాకు. అప్పుడు మార్చ్, ఏప్రిల్, మే 3 మంత్స్ వెయిట్ చేసాం. 3 మంత్స్లో ఆ ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఆడిషన్ చేసాం కానీ ఎవరు సూట్ అవ్వలేదు. ఫైనల్గా నేను చూసేది ఏంటంటే అందం కాదు, లుక్ కాదు, ఏది కాదు. నేను ఏదైతే కథలో చదువుతూ నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక జితేందర్ రెడ్డిని ఊహించుకున్నాను. సో ఆ జితేందర్ రెడ్డి ఆ ఎమోషనల్గా ఎవరన్నా నాకు ఇతను అన్న ఒక ఫీలింగ్ ఎవరు తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా రాకేష్ దొరికాడు అనమాట. సో అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాం, ఇంకా ఇంతకన్నా ఇంకెవరు అవసరం లేదు మనకి. ఈజ్ ద జితేందర్ రెడ్డి. ఎమోషనల్లీ అంత పవర్ఫుల్, ఒక సోల్తో పాటు ఒక ఎనర్జీ, ఒక ఆవేశం, ఇవన్నీ దొరకటం అనేది చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే చాలామంది హీరోస్ ఏంటంటే హీరోయిక్గా ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిజం చేస్తుంటారు కదా, అది కాదు. మనకేంటంటే ఒక క్యారెక్టర్ డ్రైవెన్, ఒక ఆవేశంలోంచి, ఒక అనుభూతిలోంచి, ఒక ఆవేశంలోంచి హీరోయిజం రావటం అనేది ఉంటుంది కదండి. అది రాకేష్లో కనిపించింది మాట నాకు. అది చాలా ట్రూత్ఫుల్గా హార్ట్లోంచి చేస్తాడు అనిపించింది. సో ఆ ఆడిషన్ తర్వాత రాకేష్ అయితే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యమాట. ఇంకా నుంచి ఒక కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాగుంది, ఈ లుక్ వీళ్ళంతా బాగుంది, కంగ్రాచులేషన్స్. అయితే ఈ బయోపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహానటి బయోపిక్ తప్ప సో మెనీ సెలబ్రిటీస్ బయోపిక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. దే డిడ్ంట్ డూ వెల్. సో మెనీ బయోపిక్స్ have come. ఒక వెల్ సంగ్ హీరోస్ యొక్క బయోపిక్స్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ చేసినా కూడా అవి వర్కౌట్ కావట్లేదు. బట్ ఈ అన్సంగ్ హీరో జితేందర్ రెడ్డి టు పర్టికులర్ ఏరియాలో హీఈస్ గ్రేట్ పర్సన్. అలాంటి అన్సంగ్ హీరోని తీసుకొని ఒక బయోపిక్ చేయాలనుకోవటం అనేటువంటిది
యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ మెట్ ఇన్ దట్? దాంట్లో ఉన్న ఛాలెంజింగ్ పాయింట్. అట్లాగే ఆర్టిస్ట్ పరంగా కూడా తను కూడా చూసుకుంటే ఒక ఎస్టాపోని అన్సంగ్ హీరోకి పోయి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోని తీసుకున్నాం అనుకున్నా కూడా ఇట్ కుడ్ బి ఎలివేటెడ్. బట్ యు అన్సంగ్ హీరో అండ్ ఎ న్యూ యాక్టర్, హౌ దిస్ కాంబినేషన్ వర్క్స్ అవుట్ అన్నట్టు మీ ధైర్యం ఏంటి? వాట్ ఆర్ యువర్ క్యాలిక్యులేషన్స్? నాకు క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు సార్. యాక్చువల్ ఏంటంటే ఈ చూసినప్పుడు ఆ కథ విన్నప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక రేంజ్ ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్, ఎక్కడ అన్స్టాపబుల్ క్యారెక్టర్ అయినా. సో ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా బయోపిక్ చేస్తున్నప్పుడు, అసలు బయోపిక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. బయోపిక్ లాగా నేను అంటే నేను వెళ్ళే వరకు బయోపిక్ అని భయపడితే వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత నా దృష్టిలో ఇది ఇప్పటికీ బయోపిక్ కాదు. ఆడియన్స్ కూడా ఇది ఒక బయోపిక్ అని దృష్టిలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బయోపిక్లో ఉన్న లిమిటేషన్స్ ఏమి దీంట్లో లేవు. అంత డ్రామా ఉంది. ఒకసారి కథ మొదలైన తర్వాత ఇది బయోపిక్ ఇంకొకళ్ళ పిక్, ఇందులో ఏమన్నా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనకి ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకోవాలని ఒక తపన ఉంది. రాకేష్కి ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా చేయాలని ఒక తపన ఉంటుంది. నాకేంటంటే ఈ క్యారెక్టర్ నేను ఇంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీని ఎక్స్ప్రెస్ చేయగలను అనేది ఉంది తప్ప ఇది బయోపిక్ కదా చూడరా లేకపోతే నేను ట్యాకిల్ చేయగలను హ్యాండిల్ ఈ క్వశ్చన్స్ ఏమి లేవండి. ఎందుకంటే అందులో ఆల్రెడీ కమర్షియాలిటీ ఉంది. ఆయన జెన్యున్గా ఒక కాజ్ కోసం పోరాడుతున్నాడు కదా. సో అందులో ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. సో ఆ ఎనర్జీయే మా అందరిని నడిపించింది అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఇది అసలు బయోపిక్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చాలా కమర్షియల్గా ఉంది సినిమా అంతా కూడా. అలాగే యాజ్ ఫార్ యాజ్ ఎవరు ఫస్ట్ ఫిలిం ఉయ్యాల జంపాల కానీ మజ్ను కానీ చూస్తే ఆ జంపాల ఉయ్యాల ఆ స్వింగ్స్ ఇంకా మర్చిపోలేదు, స్వీట్ స్వింగ్స్. స్టూడెంట్ లీడర్గా ఆ తర్వాత ఒక కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సమాజంలో జరుగుతున్న కొన్ని సాంఘిక కార్యక్రమాలు అంటారు కదా, అటువంటి వాటి సోషల్ ఎలిమెంట్స్ మీద తను ఫైట్ చేయడం తర్వాత అది లైఫ్ అంటే తను స్టూడెంట్ లైఫ్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి తను లైఫ్లో ఒక్కొక్క ప్రతి దాని మీద ప్రతి సమస్యకు అతను ఏ రకంగా పోరాటం చేసిండు అనేది ఈ మూవీలో ఏమండి చంపేశానండి చెప్తానండి. విరించి గారు యాక్చువల్గా మీరు ఇంతకుముందు ఇక్కడ సార్ ఇంతకుముందు మీరు చేసిన ఫస్ట్ ఉయ్యాల జంపాల తర్వాత మజ్ను, ఈ రెండు ఏంటంటే ఒక చిన్న రామ్ కామ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉన్నా కూడా. బట్ కాకపోతే ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే టోటల్గా ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా అయితే ఒక సినిమాతో హిట్ అయిన తర్వాత వాళ్ళని టైప్ క్యాస్ట్ చేసి అలాంటి క్యారెక్టర్స్ వస్తాయో, డైరెక్టర్స్ కూడా అలాంటి ఒక ఇది ఉంటుంది కదా. అంటే ఈ జితేందర్ రెడ్డితో మీరు